సో, ఇప్పుడు అందరు హీరోస్ అందరూ డెఫినెట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా నేను లాస్ట్ టైమ్ కూడా చూసాను. మనం అంతకుముందు షూట్ చేసినప్పుడు కూడా కరాటీకి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సమ్ సర్టిఫికేట్స్, ఫోటోస్ ఇలా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా చెప్తుంటారు. అంటే జిమ్ చేస్తే ఫిట్‌నెస్ ఒకటి మంచిదని, లేదు యోగా చేస్తే మంచిదని. అండ్ సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టిప్స్ చెప్తూ ఉంటారు. సో, లాస్ట్ టైమ్ నేను మీ దగ్గర నేర్చుకున్న టిప్ ఏంటి అంటే మేకప్ తీసేటప్పుడు కోకోనట్ ఆయిల్‌తో క్లీన్ చేసుకుంటే ఈస్ స్కిన్. బెస్ట్ అని చెప్పేసి స్కిన్‌కి అని చెప్పారు. సో, అలాగే ఇప్పుడు మాకేమైనా హెల్త్‌కి సంబంధించి వెయిట్స్ ఎక్కువ చేస్తే వెయిట్స్ మోస్తే అలాంటివి చేస్తే మంచిదని కొంతమంది, యోగా చేస్తే కొంతమంది మంచిదని, లేదు వాకింగ్ ఈస్ బెస్ట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఎలానో కరాటీ దీనికి ఫిట్‌నెస్ దీనిలోనూ ఉన్నారు. యాస్ ఎ యాక్టర్‌గా ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ఏదైతే బెస్ట్ ఉంటుందో ఒక కామన్ మ్యాన్‌గా రెగ్యులర్‌గా ఎలాంటివి చేస్తే మంచిది? ఎంత టైమ్‌లో చేస్తే మంచిదంటారు సార్ అసలు? బేసికలీ ఓవరాల్ ఫిట్‌నెస్ బాగుండాలంటే స్విమ్మింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్‌సైజ్ అండి. ఓహ్! స్విమ్మింగ్ చేసేస్తే ఇంక మిగతాన్ని అవసరం లేదు. హుహు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇప్పుడు ఫర్ అ గై యూ వాంట్ టు లుక్ నైస్ టఫ్ అన్నప్పుడు దెన్ యూ గాట్ టు గో టు ద జిమ్ అండ్ లిఫ్ట్ వెయిట్స్ హ్మ్. అండ్ డూ ఆల్ దోస్ థింగ్స్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ బాగుండాలి, కొంచెం ట్రిమ్‌గా ఉండాలన్నప్పుడు వెయిట్స్ అవసరం లేదు. ఈ హ్మ్. గ్రౌండ్ ఎక్సర్‌సైజ్ ఉంటాయండి. పుషప్స్ అంటారు. దాంట్లో చాలా హ్మ్. పుల్-అప్స్ ఉంటాయి, హ్మ్. పుషప్స్ ఉంటాయి. హ్మ్. చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. దెన్ వాకింగ్ బేసిక్‌లీ అందరికి ఎందుకు చెప్తా ఉంటానంటే, హ్మ్. చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఈ కాఫ్ మసిల్ ఉంది కదా! హ్మ్. హ్మ్. ఈ కాఫ్ మసిల్ ఈస్ ఎ పంప్ స్టేషన్ అండి. ఓకే. బ్లడ్ ఇక్కడి నుంచి పంప్ అయ్యి హార్ట్‌కి వెళ్తూ ఉంటుంది. ఓకే. సో, అందుకే ఎవరికైనా వాకింగ్ చేయండి అంటారు. సో, ఓకే. బ్లడ్ ఫ్లో బాగా ఫ్రీగా ఉండడానికి వాకింగ్ చెప్పమంటారు. సో, వాకింగ్‌కి ఇది అండ్ వాకింగ్ చేయడం కూడా ఈస్ నాట్ ఇది ఓవర్ క్లైంబింగ్ స్టేర్స్ ఆల్సో ఈస్ నాట్ గుడ్. మోకాళ్ళు తొందరగా వస్తాయి. సో, బేసిక్‌గా యాన్ యావరేజ్ మేబీ 50 స్టెప్స్ ఆర్ 100 స్టెప్స్ ఇన్ ఎ డే ఓకే. చాలు. అలాగే వాకింగ్ ఉందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చాలు. బట్ ఆ వాకింగ్ ఒకే స్పీడ్ ఉండాలి. ఓవర్ స్పీడ్ కాదు. ఓకే. అండ్ వాకింగ్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ పెట్టుకొని తిరగకూడదు. ఓన్లీ హ్మ్. వాకింగే ఉండాలి. ఓకే. ఇంకా ప్రతి మనిషికి బాడీ ఈస్ డిఫరెంట్ అండి. హ్మ్. నాకున్న బాడీ మీది కాదు, మీకున్న బాడీ ఇంకొకరు కాదు. బాడీ విల్ రెస్పాండ్ టు సర్టెన్ ఎక్సర్సైజ్, బాడీ విల్ నాట్ రెస్పాండ్ టు సమ్ ఎక్సర్సైజ్. చాలామంది జిమ్‌కెళ్ళిపోయి 6 మంత్స్ చేశానండి, నాకు ఏ డెవలప్‌మెంట్ లేదు, ఏమీ నాకు ఇది రాలేదంటారు. వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిస్టమ్‌లో. కొందరికి ఫ్యాట్ బాడీ నుంచి కరగదండి. స్టబర్న్ ఫ్యాట్ అంటారు దాన్ని. అది మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అవ్వడానికి డయట్ మార్చాలి. ఫుడ్ ఈస్ గోయింగ్ ఇన్‌సైడ్, మీకు ఆ ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ మెల్ట్ అవ్వాలంటే ఫుడ్ కొంచెం తగ్గించాలి. ఫుడ్ తగ్గిస్తేనే ఆ ఫ్యాట్ మెల్ట్ అవుతాయి. మీరు ఓకే. ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఫుల్‌గా తినేస్తుంటే అవ్వదు. ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ తగ్గకపోతే ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా సప్లై చేస్తున్న ఫుడ్స్, ఓకే. కార్బోహైడ్రేట్స్ ఇయన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఉండాలండి. ఓకే. చాలామంది ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కిడ్నీస్ డ్యామేజ్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. డ్రాస్టిక్ డైటింగ్‌కి వెళ్ళిపోయి వేరే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినవి ఉన్నాయి. అవును. కొందరికి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో, కొంచెం అంటే అలా ఉన్నవాళ్ళు కొంచెం గైడెన్స్‌తో చేయాలి. హ్మ్. చేయకూడదని నేనేం చెప్పట్లేదు, చేయాలి. ప్లస్ మార్నింగ్ 1 అవర్ చేస్తే సరిపోతుంది కొందరు అనుకుంటారు. హ్మ్. నేను అలా కాదండి. నేను నేను రోజుకి ఒక మినిమమ్ 4, 5 సార్లు నేను ఎక్సర్సైజ్ చేస్తాను. 10 నిమిషాలు, 10 నిమిషాలే. 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఓకే. తినే ముందు, ఏదైనా ఫుడ్ తినే ముందు నేను ఒక అరగంట ముందు నేను 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను. అంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు కూర్చున్నాను కదా! ఇది ఒక 100 టైమ్స్ నేను కూర్చొని చేస్తాను. ఓకే. అలాగే ఇలా హ్యాండ్‌తోనే కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ షోల్డర్స్‌కి ఇదొస్తాయి. అలాగే చేతిలో కూర్చొని ఈ ఆర్మ్స్‌కి ఉన్నాయండి. ఇది ఖాళీగా కూర్చున్నప్పుడే చేసుకోవచ్చండి. దీనికోసం జిమ్‌కి ఎళ్ళక్కర్లా. ఓకే. గ్రౌండ్ ఉందనుకోండి, ఈ గ్రౌండ్‌లో నేను పుషప్స్ చేస్తాను. ఓహ్! ఓ 2 సెట్స్ అంటే ఓ 10, 2 సెట్స్. అదే ఒక 2, 3 అవర్స్ దాకా పనిచేస్తాయి. అంటే మన వర్క్‌ని బట్టి, టైమ్‌ని బట్టి, ఫుడ్ తీసుకున్న తర్వాత చేయకూడదు. ఫుడ్ తీసుకున్న తర్వాత 1 ½ అవర్స్‌కి గ్యాప్ ఇవ్వాలి. హ్మ్. సో, ఈచ్ పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్‌సైజెస్. నాట్ అందరికి జిమ్, అందరికి ట్రెడ్‌మిల్, అందరికి స్కిప్పింగ్ కాదండి. ట్రెడ్‌మిల్ చాలామంది కొందరికి మోకాలు నొప్పి ఉంది. కొందరు స్కిప్పింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ అయిపోయి కొన్ని ఇది కూడా ఉన్నాయి. ఓకే. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ వెయిట్ ఆల్సో. ఓకే. సో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే ప్యాటర్న్ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటాయి. అట్లా చాలా ఉన్నాయి. ప్లస్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. టు పుట్ ఆన్ వెయిట్, టు రెడ్యూస్ వెయిట్. అండ్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 ఈస్ ద ఐడియల్ టైమ్ టు ఈట్ ఆర్ 7. దాని తర్వాత ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తగ్గాలి. ఆటోమేటిక్‌లీ మీకు డైజెషన్ ఉంటుంది. బాగానే ఉంటాయి. ప్లస్ మీకు ఏంటంటే నైట్ టైమ్‌లో మీకు మంచి నిద్ర వస్తుంది. యూ వోంట్ పుట్ ఆన్ వెయిట్. ఓకే. అండ్ బెస్ట్ టైమ్ టు ఎక్సర్సైజ్ జనరల్లీ ఎర్లీ మార్నింగ్ అనమాట. హ్మ్. అంటే ఆ టైంలో కూడా ఏంటంటే ఎక్సర్సైజ్‌కి ముందు ఫస్ట్ స్ట్రెచింగ్ వెరీ ఇంపార్టెంట్.
సో స్ట్రెచ్చింగ్ ఏం చేయాలంటే యోగా. సో మార్నింగ్ ఐ విల్ రికమెండ్ యోగా. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ డూ యోగా 15 minutes 20 minutes. మీకు హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన యోగా ముందు చేయాలి. తర్వాత టైం ఉందంటే కొంచెం ఏదైనా గ్రౌండ్ ఎక్సర్సైజ్ అలా చేయవచ్చు. ఈవినింగ్ టైంకి నేను హెవీ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాను. అంటే వెయిట్ లిఫ్టింగ్, వెయిట్స్. ఎందుకంటే అప్పటికి మీ బీపీ కొంచెం స్టడీ అయిపోయి కొంచెం వామ్గా ఉంటుంది, బాడీ వార్మప్ అయి ఉంటుంది. మార్నింగ్ వార్మప్ ఉండదు. కొందరు పట్టేస్తాయి, నెక్ హ్యాండ్ పట్టేస్తాయి. సో వాటికి ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ వద్దు, లైట్ ఎక్సర్సైజ్ చేసుకుని అలా మెల్లిగా వచ్చేటప్పటికి సాయంత్రం పూట అంటే ఒక 7, 6:30, 7కి కొంచెం ఏదైనా చేయాలంటే ఇలాంటివి చేస్తే కొంచెం బీపీ రైజ్లో ఉంటుంది. బికాజ్ మార్నింగ్ నుంచి మీరు పని చేస్తున్నారు కదా, బీపీ రైజ్లో ఉంటుంది, బట్ బాడీ వార్మప్లో ఉంటుంది. మళ్ళీ చేయి పట్టేసింది, మెడ పట్టేసింది ఇలా కంప్లైంట్ చేయకుండా అలా చేసుకోవచ్చు. అండ్ పర్సన్ టు పర్సన్ ఇట్ అంటే బాడీ డిమాండ్ని బట్టి కొందరు స్లిమ్ ఫిగర్ అంటారు, కొందరేమో ఇప్పుడు కొంచెం అంటే టఫ్ ఫిగర్ అంటారు. టఫ్ ఫిగర్కి జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి యూ హ్యావ్ టు వెయిట్స్ ఇస్ ద ఓన్లీ వే వే యూ కెన్ లుక్ టఫ్. బట్ లుకింగ్ ట్రిమ్ దట్ ఈస్ డిఫరెంట్. ట్రిమ్గా ఉండొచ్చు. ఆ గ్రౌండ్ ఎక్సర్సైజ్ బెస్ట్ ట్రిమ్గా ఉండడానికి. యోగా ఇది ఓవరాల్ హెల్త్ బెస్ట్ ఏంటంటే స్విమ్మింగ్. బికాజ్ మీకు ఎంటైర్ బాడీ యూ స్విమ్ ద ఎంటైర్ నెక్ నుంచి మీకు మూమెంట్ వస్తుంది. మీకు నెక్ మూమెంట్ అన్ని ఎక్సర్సైజ్లో రాదు. హ్యాండ్ మూమెంట్ వస్తాయి, నెక్ మూమెంట్ అన్నిట్లో రాదు. ఇప్పుడు మీరు ఈత చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవి వస్తాయి, ఆ బ్రెయిన్కి అన్నిటికీ అది మూమెంట్ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే మన వాటర్ లోపల వెళ్తాం లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. నీళ్లు మనం ట్యాప్ చేసి అండ్ దమ్ లాగుతాం కదా మనం, అలా చేసేటప్పుడు మీకు ఆటో స్టమక్ కూడా ఎక్సర్సైజ్ వస్తాయి. సో ఐ విల్ రికమెండ్ స్విమ్మింగ్ ఇఫ్ వీక్లీ వన్స్, అంటే బిజీగా ఉన్న వాళ్ళకి. ఒకవేళ వీక్లీ ట్వైస్ థ్రైస్ ఎలాగంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే స్విమ్మింగ్ ఏంటంటే కొన్ని హెయిర్ది చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో క్లోరిన్ ఏదో మిక్స్ చేస్తారు. సో మంచి పూల్లో అదే ఒక మంచి ప్లేస్ తీసుకొని సెలెక్ట్ చేస్తే మంచిది. కొందరికి స్కిన్ ప్రాబ్లం ఉంటే చూడాలి, అది వాటర్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా. అది నెక్స్ట్ వదిలేస్తే ఐ విల్ కమ్ టు యోగా అండ్ వాకింగ్ టుగెదర్. వాకింగ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ పంపింగ్ బ్లడ్ టు ది హార్ట్. అందుకే ఏమంటారు, రోజుకి 15 నిమిషాలైనా వాకింగ్ చేయంటారు. సో అది మెయిన్ ఏంటంటే హార్ట్కి పంప్ అవుతుంది, లేకపోతే స్లోగా వెళ్తాయి బ్లడ్. సో పంపింగ్ చేయడం వల్ల స్పీడ్ అందుకుంటుంది అనమాట. సో వాకింగ్ అంటారు. మిగతాన్ని మన లైఫ్ స్టైల్, మన మన ఇష్టానికి ఎట్లా కావాలంటే మనం చేసుకోవాలి. చాలా ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఉన్నాయి. అది కొంచెం అడ్వైస్ తీసుకొని ప్రాపర్ ట్రైనర్ దగ్గర కొంచెం స్టార్టింగ్ కొంచెం పెట్టేసుకుని తర్వాత మీకు సూట్ అయింది, మీకు బాగానే ఉందంటే యూ కెన్ కంటిన్యూ.